హాయ్, దిస్ ఇస్ సుచరిత. వెల్కమ్ టు న్యూట్రిషనల్ అకాడమీ. ఇవాళ మన టాపిక్ వచ్చేసి టైం మేనేజ్మెంట్. అంటే మనం సర్వసాధారణంగా అందరూ చాలా మటుకు టైం అనేది చాలా ఇంపార్టెంట్, ప్రెషియస్, వాల్యుబుల్ అని మనకు అందరికీ తెలుసు. నిజంగా ఈ టైం మేనేజ్మెంట్ మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి? అందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే 24 అవర్సే అందరికీ. బట్ 24 అవర్స్ అయినా కూడా కొంతమంది లీడర్స్, పొలిటీషియన్స్ వాళ్ళ టార్గెట్స్ వాళ్ళు అచీవ్ చేస్తుంటారు, అందుకే వాళ్ళ లీడర్స్ అంటూ ఉంటాం. బట్ మనం కూడా సక్సెస్ అవ్వాలి అంటే మనకు కూడా 24 అవర్సే. బట్ ఆ 24 అవర్స్ ని మనం ఎలా తీసుకోవాలి, మనం డివైడ్ చేసుకోవాలి, ఎలా మన వర్క్ ఫోకస్ చేసుకోవాలి? ఎందుకు అంటే ఫోకస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ అనే దాంట్లో కూడా మనం ఎటు చూసినా కూడా నిజంగా మన టైం మనం యూటిలైజ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనము ఫోకస్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఫోకస్ చేసుకున్న తర్వాత మన ప్లాన్ ఏంటి అనేది మనము వర్కౌట్ చేసుకోవాలి. ఫోకస్ ప్లస్ ప్లాన్ ఈజ్ ఈక్వల్ టు టైం అండి, కంపల్సరీగా. సో అందుకే మనం జనరల్ గా బయట షిఫ్ట్స్ కూడా మనకి 8 అవర్స్ ఉంటుంది. 3 8s అంటారు దాన్ని. అంటే 8 8 8 8 3 24 కదా. సో షిఫ్ట్స్ అన్ని కూడా 8 అవర్స్ పెడుతూ ఉంటారు. ఎందుకు అంటే 8 అవర్స్ పడుకోవడానికి ఫర్ స్లీపింగ్, 8 అవర్స్ వర్క్ చేసుకోవడానికి, అండ్ మిగతా 8 అవర్స్ దాన్ని డివైడ్ చేసుకుని ఎవరి రీతిలో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సో మనం ఇలా అలొకేట్ చేసుకుంటాం. సో అదొకటి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ MIT అంటాము, మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ అని. అదే నేను చెప్పాను ఫోకస్ చేసుకోవాలి అనేసి. మనం ఏ పని చేస్తున్నాం, మనం ఎలా చేసుకోవాలి అనే దాన్ని ఫోకస్ చేసుకోవాలి. అందులో మెయిన్ గా వచ్చేసి మనము చాలా మటుకు చిన్న చిన్న హ్యాబిట్స్ ఉంటాయి మనకి, రెగ్యులర్ హ్యాబిట్స్ అవి. దాని నుంచి మనం టైం ని చాలా డ్రాబ్యాక్ చేస్తాం, వెనక్కి లాగుతూ ఉంటాము, టైం అంతా వేస్ట్ చేస్తూ ఉంటాము. అది సర్వసాధారణంగా అందరు చేసే పని. దాని నుంచే మనం కొంచెం ఓవర్కమ్ అయినాము అంటే మనం సక్సెస్ లీడ్ లో అంటే సక్సెస్ వైపు మనం వెళ్తున్నట్టు అర్థమవుతుంది. సో అట్లాంటివి మనం చిన్న చిన్న డిస్కస్ చేసుకుందాము. అండ్ రిగార్డింగ్ టు టైం దగ్గరికి వస్తే నేను ఇందాక 24 అవర్స్ అని చెప్పాను కదా. ప్రతి ఒక్కరికి 24 అవర్స్ అంటే మనం అది మినిట్స్ తో క్యాలిక్యులేట్ చేసుకుంటే 1440 మినిట్స్ పర్ డే పడుతుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే 24 గంటలు ఈజ్ ఈక్వల్ టు 1440 నిమిషాలు. ప్రతి ఒక్కరికి 1440 మినిట్సే ఉంటుంది. మరి ఎన్ని మినిట్స్ దీన్ని వేస్ట్ చేస్తున్నాము, ఎన్ని మినిట్స్ మనం నిజంగా దీన్ని యూజ్ చేసుకుంటున్నాము? అంటే లేజీగా ఉంటున్నామా, ఊరికి టైం చూసుకుని వదిలేస్తున్నామా, టైం పాస్ చేస్తున్నామా, వర్క్ చేస్తున్నామా, ఎలా అనేది మనము దీన్ని బట్టి మనకు అర్థం అవబోతుంది. సో దాన్ని ఒక్కటి మనం కంట్రోల్ పెట్టుకొని మనం అనుకున్న దాంట్లో మనం వెళ్ళినాము అంటే మన టైం మేనేజ్మెంట్ ద్వారా మనము సక్సెస్ అవుతామండి 100%. సో ఇలాంటి దాని గురించి చిన్న చిన్న పాయింట్స్ మనము చూసుకుందాం ఇవాళ. ఓకే, సో లెట్ us టైం మేనేజ్మెంట్ గురించి చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు మనము యాక్చువల్ చిన్న చిన్న హ్యాబిట్స్ వల్ల మనము చాలా మటుకు టైం వేస్ట్ అంతా చేస్తూ ఉంటాము అనుకుంటున్నాం కదా. సో నిజంగా అందులో ఫస్ట్ హ్యాబిట్ వచ్చేసి మనకి అది ప్రతి ఒక్కరికి ఉంటుంది కామన్ గా. ఏంటి అంటే మొబైల్ చెకింగ్స్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ఇష్టమైనది, అందరూ ఇష్టపడేది కామన్ గా ఏంటి అంటే మొబైల్ ని. ఎందుకు అంటే అది మన చేతిలో ఉంది అంటే ప్రతి ఒక్కరు ఎవరితో ఎవరు మనం మాట్లాడుకోకుండా హ్యాపీగా దాంట్లో గేమ్స్ ఆడుకుంటూ లేదా చాటింగ్ చేసుకుంటూ ఫ్రెండ్స్ ని కలుస్తూ వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రతి దానికి అన్నిటికీ మనము మొబైల్ మీద ఆధారపడి ఉన్నాము ఇప్పటి జనరేషన్ లో. సో ఆ మొబైల్ నుంచి మనకి చాలా మటుకు డ్రాబ్యాక్స్ ఉన్నాయి అఫ్ కోర్స్. బట్ కొంతవరకు మనకి ఇప్పుడు మనం నిజంగా ఏదైనా తెలియాలన్నా, ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవాలన్నా, లేదంటే బిజినెస్ లో కూడా మనము దాన్ని ముందుకు ఇంప్రూవ్ చేసుకోవాలన్నా కూడా వాటిలో కూడా మనకి మళ్ళీ చాలా మటుకు యూజ్ అవుతుంది. ఈ టెక్నాలజీ అనేది చాలా యూజ్ అవుతుంది. సో కొన్ని పాజిటివ్స్ ఉంటే కంపల్సరీ కొన్ని నెగిటివ్స్ ఉన్నాయని చెప్తున్నాం కదండి. కాకపోతే చాలా మంది ఏంటి అంటే మొబైల్ అంటే రోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి ఫస్ట్ చెక్ చేసుకునేది మొబైలే, మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు చెక్ చేసుకునేది మొబైలే. అంటే ఇలా మొబైల్స్ చూసుకుంటూ ఉంటే దానివల్ల ఏంటి అంటే మనము ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ ఒకసారి కంపల్సరీ మనము మొబైల్ ని చూసుకుంటున్నాం. దాంట్లో ఫ్రెండ్స్ చాట్ చేస్తే వాళ్ళకి రిప్లై ఇస్తున్నాం, ఆన్సర్ చేస్తున్నాం, లేదా వీడియోస్ ఏదైనా అప్లోడ్ చేస్తే టైంపాస్ కి మళ్ళీ దాన్ని చెక్ చేసుకుంటున్నాం. సో ఇలా మనం మొత్తం డే అంతా కూడా ఇందాక మనం టైం అంటున్నాం. సో ఆ టైం అంతా ఎక్కడైతే ఉందో ఆ టైం అంతా ఈ మొబైల్ నుంచి మనము చాలా మటుకు మొత్తం అంతా కూడా వేస్ట్ చేసుకుంటున్నాం. అవసరానికి ఉన్నప్పుడు మాత్రమే
మాత్రమే యూజ్ చేసుకోవట్లేదు, అట్లా యూటిలైజ్ ఏం చేసుకోవట్లేదు. మనము అవసరానికి మించి ఉన్నా లేకపోయినా కూడా మనము 100% మొబైల్ ని చూసుకుంటూ టైం పాస్ చేస్తూ అంత టైం అంతా వేస్ట్ చేసుకుంటాం. కాబట్టి అక్కడ మనకు చాలా మటుకు నెగిటివ్ రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇలా ఉన్నప్పుడు మనము సక్సెస్ లోకి అనేది మనము కంపల్సరీ వెళ్ళలేము. సో మొబైల్ చెకింగ్స్ అనేది మనకి చాలా ఒక వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్ కూడా అండి. ఇంకోటి ఏంటి అంటే మెయిన్ గా మనం నిజంగానే ఒకవేళ మొబైల్ చూసుకోవాలి అనుకుంటే ఒక టైం పెట్టుకోవాలి దానికి. అంటే పర్ డే లో మనం ఎన్నిసార్లు చూసుకోవాలి, ఎంత టైంలో చూసుకోవాలి, ఏ టైమింగ్స్ కూడా చూసుకోవాలి అనేది అలా పెట్టుకొని మాత్రమే మనము చేయగలిగితే మనం మన టైం ని మిస్ అవ్వకుండా ఉంటాం. సో వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్ ఇస్ మొబైల్ చెకింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద పర్ఫెక్షనిజం అండి. పర్ఫెక్షనిజం అంటే ఏమీ లేదు. యాక్చువల్గా మనం అనుకున్నది మనం సాధించాలి అంటే చాలా మట్టికి చాలా మందికి నేను చెప్పిందే వినాలి, నేను ఏది చెప్తే అది మీరు కరెక్ట్ అని నమ్మాలి అని చాలా మంది అంటూ ఉంటారు. సో పర్ఫెక్ట్ గా ఉండడం కూడా అది కొంతవరకు కరెక్ట్ అయితే కాదు. యాక్చువల్ మనం ఏదైతే స్టార్ట్ చేసామో అది ఎండ్ చేయకుండా వెళ్తూనే ఉండాలి ఆ జర్నీ అనేది. సో ఇట్స్ అన్ ఎండ్లెస్ జర్నీ అంటాం యాక్చువల్ గా. సో కొన్నిసార్లు ఈ పర్ఫెక్ట్ అనేది కూడా పని చెయ్యదండి. అందరితో కలుపుకుంటూ వెళ్తూ మనం మంచిగా ఉంటూ మన బిహేవియర్ మన యాటిట్యూడ్ మంచిగా పెట్టుకొని రిలేషన్స్ మంచిగా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో పర్ఫెక్షనిజం అనేది అన్ని చోట్ల వర్కౌట్ అవుతుంది అనే దానికైతే లేదు. సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వాలి అంటే అన్నిటికీ మనము చాలా మటుకు పేషెన్స్ గా ఉండాలి. పేషెన్స్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టూల్ యాక్చువల్ గా. సో ఎవరేమనుకున్నా కూడా మనం పట్టించుకోకూడదు, అలాగే మనము పాజిటివ్ యాటిట్యూడ్ తోనే ఉండాలి. సో అందుకని నేను చాలా మటుకు నేను కూడా అనుకుంటుంటాను, అన్ని చోట్ల మనము కరెక్ట్ గా ఉండి నేను చెప్పిందే వినాలి అనేది ఎక్కడ కూడా వర్కౌట్ అవ్వదు. సో మన దారిలో మనం కరెక్ట్ గా ఉన్నామా లేదా, ఎలా చేసుకుంటున్నాం అనే దాన్ని మాత్రమే చూసుకొని కంపల్సరీగా యాక్షన్ అండ్ ప్లాన్ పెట్టుకొని ముందుకు వెళ్ళండి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద మల్టీ టాస్కింగ్. మల్టీ టాస్కింగ్ అనేది చాలా మటుకు అందరము ఒక పని నుంచి 2-3 పనులు మామూలుగా చేస్తూ ఉంటాము. జనరల్ గా ఇది మల్టీ టాస్కింగ్ అనేది లేడీస్ కి బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే వంట చేస్తూ మిగతా పనులు చేస్తుంటారు, ప్లస్ అన్ని కవర్ చేస్తుంటారు. ఇంట్లో చాలా మటుకు అన్నిట్లో అంటే ఒక పని చేసిన తర్వాత ఒక పని అట్లా వెయిట్ చేస్తూ ఉండరు. నాకు తెలుసు చాలా మటుకు అందరూ మాక్సిమం లేడీస్ ఈ మల్టీ టాస్కింగ్ అనేది వాళ్ళకు సరిపోతుంది యాక్చువల్ గా వర్డ్ కరెక్ట్ గా. ఎందుకు అంటే ఈవెన్ నేనైనా అంతే అండి. ఎందుకంటే ఒక వర్క్ జరుగుతూ ఇంకో వర్క్ ఆపేసి అట్లా చేయను. కుకింగ్ చేస్తూనే మిగతా పనులు చేస్తుంటాను. లేదంటే ఇంకా వేరే ఏదన్నా ఉన్నా కూడా మళ్ళీ ఇంకొక ఫోన్ మాట్లాడుతూ ఇంకొక పని చేస్తూ ఉంటాను. సో అంటే ఇవన్నీ చిన్న చిన్నవి లేండి, నో ప్రాబ్లం. ఇంట్లో లేడీస్ ఇలాంటి పనులు చేయకపోతే వాళ్ళకి వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, హౌస్ వైఫ్ గా ఉన్నా కూడా ఇంట్లో అన్ని పనులు చేసుకోవడానికి కూడా టైం సరిపోతుంది. ఎవరి టైం వాళ్ళు ఏం చేసుకోవాలని ఆల్రెడీ అనుకుంటారు కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సో మల్టీ టాస్కింగ్ ఇక్కడ చూసుకుంటే మల్టీ టాస్కింగ్ ఏంటి అంటే యాక్చువల్ మనం ఏదైతే అనుకున్నామో, ఏదైతే గోల్ పెట్టుకున్నామో ఆ గోల్ ని మాత్రమే మనము దానికి కావాల్సిన పాయింట్స్ కానీ దానికి కావాల్సిన యాక్టివిటీస్ కానీ దాన్ని మనము ఎలా ముందుకు తీసుకెళ్లాలా, ఎలా స్టెప్స్ మనం వేసుకోవాలి, ఎలా మనము యాక్షన్ ఆఫ్ ప్లాన్ అసలు ఏంటి దాని గురించి అని. సో అట్లాంటి వాటిలో మనం మల్టీ టాస్కింగ్ అనేది చెయ్యకూడదు. ఒకటి ఏదైతే అనుకుంటున్నామో ఫస్ట్ అది కంప్లీట్ చేయాలి. అది కంప్లీట్ చేసుకున్న తర్వాతనే దాని గురించి మనకి ఓకే ఈ వర్క్ మనం అనుకున్నాము ఇది కంప్లీట్ అయింది అని అనుకున్న తర్వాతనే మళ్ళీ ఇంకో నెక్స్ట్ వర్క్ వెళ్ళాలి. సో అట్లాంటివి మల్టీ టాస్కింగ్ అనేది 2-3 పనులు చేయకూడదు అని మనం చెప్తున్నాము. ఓకే, సో ఏదైనా సరే మనం ఒక ప్లాన్ అనుకుంటే ఆ ప్లాన్ ని ఆ స్టెప్స్ వేసుకుని అది కంప్లీట్ చేసిన తర్వాతనే మళ్ళీ ఇంకో నెక్స్ట్ ఏదైతే ఆలోచించుకున్నామో నెక్స్ట్ టార్గెట్ మనకి ఏముందో ఆ టార్గెట్ వైపు వెళ్ళాలి. అన్ని టార్గెట్లు ఒకటేసారి చేయకూడదు అనేది నేను చెప్తున్నానండి ఇక్కడ మల్టీ టాస్కింగ్ లో. సో మల్టీ టాస్కింగ్ అనేది చాలా బాగుంటుంది. యాక్చువల్ గా మామూలుగా ఇంట్లో లేడీస్ చేసే మల్టీ టాస్క్ అవి వేరేవి కాబట్టి అవి బాగానే ఉంటుంది. బట్ ఇక్కడ ఏదైతే మనం గోల్ పెట్టుకున్నామో దానికి మాత్రము 2-3 ఆప్షన్స్ మనం చూస్ చేసుకోకూడదు. ఓన్లీ ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఆ టార్గెట్ వైపు మాత్రమే ఫోకస్ చేసి దానికి మాత్రమే సక్సెస్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో దానికి వెళ్ళాలి. ఓకే, సో అందుకే మనం దీన్ని మల్టీ టాస్కింగ్ అని చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ వన్ ఇస్ ద ఇంటరప్షన్స్ అండి. ఇంటరప్షన్స్ అంటే మనకి మధ్యన అన్ని కూడా డిస్టర్బ్ అవుతూ వచ్చేటివి. మనం ఆల్రెడీ ఇందులో ఫస్ట్ చెప్పుకుంది ఏంటి అంటే
కంపల్సరీగా మొబైల్స్ అండి. ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను. మొబైల్స్ ఎందుకు అంటే జస్ట్ మనం ఏదో వర్క్ చేసుకుంటాం, సీరియస్ గా కూర్చుంటాం, సో అది రింగ్ అవుతూనే ఉంటది. ఒకసారి కాకపోతే మళ్ళీ వదిలేస్తాం, మళ్ళీ రెండోసారి రింగ్ అవుతుంటది. సో చూస్తూ చూస్తూ ఏం చేస్తామంటే లాస్ట్ లిఫ్ట్ చేసి దాంతో మనము ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసి మాట్లాడతాం. ఓకే, అదొకటి. తర్వాత మళ్ళీ మెసేజెస్ వస్తూనే ఉంటాయి. ఎన్నిసార్లు చేసినా మెసేజ్ వస్తూ ఉంటే ఆ సౌండ్ కి, ఆ నోటిఫికేషన్స్ కి మనం ఏముందో అనే యాంగ్జైటీతో వెంటనే మళ్ళీ మనం చూసేస్తాం. సో అక్కడ మనకి నిజంగా క్లోజ్ ఫ్రెండో లేకుంటే ఇంకేదన్నా ఇంపార్టెంటో లేకుంటే కామెడీయో ఏదో ఒకటి వచ్చింది అనుకోండి, చూడాలనిపించేసి స్టెప్ బై స్టెప్ మనం కూడా స్టార్ట్ చేస్తాం ఒక్కొక్కటి. సో అక్కడంతా కూడా మళ్ళీ మనకి ఇంటరప్షన్ అనేది జరుగుతుంది. సో తర్వాత మళ్ళీ మనం వర్క్ ఏదైనా చేసుకుంటున్నప్పుడు డిస్టర్బెన్స్ అనేది, ఎవరో వచ్చారు మాట్లాడడానికి, సో సరే ఫ్రెండ్ రావచ్చు, రిలేటివ్స్ రావచ్చు, ఇంకెవరైనా రావచ్చు. సో ఇలా చాలా మటుకు మనకి ఇంటరప్షన్స్ అనేది జనరల్ గా మనం ఎప్పుడు చూస్తూ ఉంటాము. అది ఎవరికైనా కామన్ గా జరుగుతుంటది ఈ ఇంటరప్షన్స్ అనేటివి. సో కాకపోతే ఏంటి అంటే మెయిన్ గా ఇక్కడ చెప్పేది ఇలా చాలా ఎగ్జాంపుల్స్ మనం జీవితంలో ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తూ ఉంటారు. కానీ ఇంటరప్షన్స్ ఎప్పుడైతే మనం సక్సెస్ లెవెల్లోకి వెళ్ళాలి, ఈ టైం మనం అంతా కూడా సేవ్ చేసుకోవాలి అని అనుకుంటామో, సీరియస్ గా ఎప్పుడైతే ఉంటారో, సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఓవర్కమ్ చేస్తారు. అంటే ఏవి పట్టించుకోరు. ఒక ఫోన్ రింగ్ అయినా కూడా, మెసేజెస్ వచ్చినా కూడా, అండ్ వర్క్ ఏదైతే చేస్తున్నప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చినా, రిలేటివ్స్ అయినా ఒకవేళ వాళ్ళతో టైం స్పెండ్ చేయడం, లేదంటే బయటికి వెళ్ళడం రమ్మని చెప్తే, సో ఇవన్నీ కూడా వాళ్ళు మొహమాటం లేకుండా లేదు అని చెప్పేసుకుని వాళ్ళ టైం వరకు వాళ్ళు తీసుకొని వాళ్ళు చేస్తారండి. సో అలా చేసుకున్న వాళ్ళే అచీవర్స్ అంటారు వాళ్ళని. సో వాళ్ళు చెప్పడానికి కూడా అసలు మొహమాట పడరు, హెజిటేషన్ అనేది ఉండదు. సో ఇలాంటి ఇంటరప్షన్స్ అన్ని ఏది లేకపోతే కూడా మనము మన టైం సేవ్ చేసుకున్నట్టే. సో మీరు కూడా ఈ చిన్న చిన్నవన్నీ కూడా స్టెప్స్ అన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇది ఇంటరప్షన్స్ అనేటివి లేకుండా ఉంటే కూడా మనము చాలా మంచిగా మన టైం మనకు సేవ్ అవుతుంది, మన టైం మనకు దొరుకుతుంది, మనం అనుకున్నది మనము అచీవ్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ వన్ ఈజ్ ద బీయింగ్ డిస్ఆర్గనైజ్డ్ మేనర్. అంటే ఒక సిస్టమాటిక్ మేనర్ గా ఉండకుండా, మనము ఇంట్లో ఎక్కడైనా సరే కొన్ని వస్తువులు ఎలా పడితే అలా పడేయడం గానీ, లేకుంటే బట్టలు, క్లోత్స్ ఏవంటే అవి ఎక్కడ పడితే అక్కడ వేయడం గానీ, అలా ఉంటే చూడడానికి ఎలా ఉంటుంది, చాలా అగ్లీగా ఉంటుంది, బాగుండదు కదా. సో అలానే మనం చేసే వర్క్ కూడా మనకు ఆర్గనైజ్డ్, అంటే ఒక సిస్టమాటిక్ మేనర్ గా ఉండాలి. ఏ వర్క్ చేసినా కూడా మనము ఇందాకనే మనం చెప్పుకుంటున్నాం కదా, యాక్షన్ ఆఫ్ ప్లాన్ అంటున్నాం, ఫోకస్ పెట్టండి అంటున్నాము. సో కొన్ని హ్యాబిట్స్, మనం టైం ఎంత ఇంపార్టెంట్, వాల్యుబుల్ అని చెప్పుకుంటున్నాము. సో ఇవన్నీ కూడా మనము ఎప్పుడొస్తుంది అంటే ఫస్ట్ మనము ఒక ఆర్డర్ గా, ఒక పద్ధతిగా మనము అన్ని చోట, అంటే అది ఇల్లైనా కావచ్చు, మన వర్క్ ప్లేస్ అయినా కావచ్చు, ఎక్కడైనా సరే మనము కంపల్సరీగా దాన్ని నీట్ గా పెట్టుకున్నప్పుడు, ఒక ఆర్డర్ గా, ఒక రీతిలో, ఒక పద్ధతిగా వెళ్ళినప్పుడే ఏదైనా సరే మనము అచీవ్ చేయడానికి, సక్సెస్ అవ్వడానికి మనము ఉంటామండి, సక్సెస్ బాటలో మనము. సో అందుకే చెప్తున్నాము ఆర్గనైజ్డ్ మేనర్ గా ఉండాలి అనేసి. చిన్న చిన్న వాటితో, అంటే పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో. చాలా మటుకు వెంటనే కొంతమందికి కోపం వచ్చేస్తుంది, లేదా ఇంట్లో సరిగ్గా ఇలా పెట్టుకోండి, ఇలా ఉండండి. ఈవెన్ చిన్నపిల్లలైనా మనం బుక్స్ దగ్గర నుంచి, బ్యాగ్స్ దగ్గర నుంచి ప్రతిదీ వాళ్ళకి చెప్తూ ఉంటాం, ఇలా పడేసావు, అలా పెట్టుకున్నావు అని. సో చిన్నప్పటి నుంచి మనం నిజంగానే అవన్నీ కూడా మనం నేర్పుకుంటూ నిజంగానే వచ్చాము అంటే వాళ్ళకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలరు. అట్లీస్ట్ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉంటారు. అలాగే మనం అనుకున్న గోల్, మనం సక్సెస్ కావాలి, మనం అచీవ్ చేయాలి అనుకుంటే కంపల్సరిగా మనము ఈ చిన్న అంటే యాక్షన్, ఫోకస్, టైము, ఇవన్నీ కూడా మనము ఏదైతే ఇందాక పాయింట్స్ చెప్పుకున్నామో ఈ పాయింట్స్ అన్ని కూడా మనం ఒకసారి చెక్ చేసుకుంటూ కరెక్ట్ గా మనం నిజంగానే మన టైం ఎవరితో ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా మనం ఏదైతే అనుకున్నామో వాటిని మాత్రమే టార్గెట్ చేసుకోవాలి. ఎవరన్నా ఏమైనా అనుకున్నా కూడా దాన్ని ఓవర్కమ్ చేసేసి, అంటే పట్టించుకోకుండా మన దృష్టి మనము సేమ్ ఒకటే, మనం అనుకున్న టార్గెట్ ఒకటే, ఆ టార్గెట్ మీదనే మన ఫోకస్ ఉండాలి. ఎవరన్నా వచ్చినా కూడా ఎక్కువ వాళ్ళతో స్పెండ్ చేయడం అనేది ఉండకూడదు. రిలేటివ్స్ వచ్చినారా కదా అని చెప్పేసి వాళ్ళతో వెళ్ళిపోవడము, మాట్లాడుకుంటుండడం, చిట్ చాటింగ్ చేయడము, ఫోన్స్, మెసేజెస్, ఇవన్నీ ఆల్రెడీ నేను చెప్పాను ముందే. సో ఇవన్నీ కూడా లేకుండా యాక్చువల్ గా మనకంటూ మనము ఒక గోల్ పెట్టుకున్నప్పుడు ఏది మనము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం డిఫరెంట్ గా ఉండాలి, మనమే ఒక రోల్ మోడల్ గా ఉండాలి, మనమే ఒక ప్యాషనేట్ గా
ఒక వర్క్ చేయాలి, చేసుకుంటూ వెళ్ళాలి. సో అలా ఉన్నప్పుడే మనం సక్సెస్ అవ్వాలి. ఎవరికి ఉండదండి, లీడర్స్ కావాలి. లీడర్స్ గా ఉండాలా, కామన్ మ్యాన్ గా ఉండాలా అనుకుంటే ఫస్ట్ మనం అనుకునేది, మన మైండ్ లోకి వచ్చేది ఏంటి అంటే టు బి ఏ డిఫరెంట్ పర్సన్. కంపల్సరీగా నేను ఒక లీడర్ అంటే లీడర్ క్వాలిటీస్ ఉన్న మనిషిని కావాలి, నేను లీడర్ అవ్వాలి అని అనుకుంటాం. కానీ కంపల్సరీ ఆర్డినరీగా ఉందాము, ఇలానే ఉండాలి, ఇదే అయిపోయింది అనేది 100% అది రాంగ్ పర్సెప్షన్. ఎందుకు అంటే ప్రతి ఒక్కరిలో కంపల్సరీ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. బట్ ఆ టాలెంట్ ఏంటి, అసలు మనం దేంట్లో మనం వెళ్తే మనం కరెక్ట్ గా ఉంటాము, ఏది మనకు కావాలి, ఏది మనకు తెలుసు, దాన్ని మనం ఏదంటే మనకి ఇష్టం ఉంది అనేది ఫస్ట్ మనలో నుంచి మనం దాన్ని బయటకు తీయాలి. అది మనం ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో అప్పుడు నేనేంటి అనేది మనకు అర్థమైపోతుంది. సో దాన్ని బట్టి మనము నిజంగా మన వే చూస్ చేసుకుంటూ కరెక్ట్ గా, ఫస్ట్ వే అసలు అనేది ఉండదండి కంపల్సరీ ఎవరికైనా కూడా. దాన్ని మనమే వేసుకోవాలి. అది మనం ఏం వేసుకుంటున్నాం, దాన్ని మనం ముళ్ళబాట వేసుకుంటున్నామా లేకుంటే విత్ ఫ్లవర్స్ పూలతో వేసుకుంటున్నామా, ఎలా ఉండాలి మనకు అనేది దాన్ని డిసైడ్ చేసుకోవాల్సింది మనమే. కాబట్టి మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నామో అనే దాన్ని బట్టి మనం ఈ పాయింట్స్, మనం స్ట్రాంగ్ ఉంటే కంపల్సరీ ఇప్పుడు మనం అనుకున్న పాయింట్స్ అన్ని కూడా మన టైం కి మనం నిజంగా వాల్యూ ఇస్తూ మనం చేసుకుంటూ వెళ్తాము. సో మనల్ని మనము ఏదైతే మనము అనుకున్నామో దాన్ని టార్గెట్ చేసుకోవాలి అంటే మనం కూడా ఒక డిఫరెంట్ పర్సన్ లాగా అవ్వాలి. అందరితో కాకుండా, కామన్ పీపుల్ గా కాకుండా, కామన్ పీపుల్ లో నుంచి డిఫరెంట్ పర్సన్ లాగా వెళ్ళాలి అంటే మనం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒబే చేసుకోవాలి. మనకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ పెట్టుకొని దాని వైపే మనము ఫోకస్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద టైం మేనేజ్మెంట్ ఇదండి. సో అందరూ కూడా నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చుతుంది ఇలాంటివి నిజంగా చెయ్యాలి. ఎందుకంటే ఏదో ఒక దాంట్లో మనము కంపల్సరీ మనం చూస్ చేసుకొని సక్సెస్ అవ్వాలి అనేది ఆలోచిస్తాను నేను కూడా. సో నేను మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. సో బీ ఏ డిఫరెంట్ పర్సన్. ఓకే, థ్యాంక్ యూ.